ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఔషధ గ్రంథము మరి అది వాక్యమే అని మనం అనేక దినాలుగా ధ్యానం చేసాము. అలాగే ప్రియులారా, మరి ప్రతి వ్యాధి బాధ వెనుక అపవాది యొక్క హస్తం ఉందని కూడా మనం చూసాం. అయితే ఈరోజు మరొక విషయాన్ని దేవుని వాక్యపు వెలుగులో చూద్దాం. మరి కొన్ని వ్యాధులు మరి వాటిని ప్రేరేపించే అపవాదిని ప్రవక్త పేరు పెట్టి మరి వాటిని గద్దించిన విధానాన్ని మనం చూద్దాం. ముందుగా పరిశుద్ధ గ్రంథము మనం చదువుకొని ముందుకెళ్దామండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 1వ వచనాన్ని చూద్దాం. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకునో, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకునో వారికి అధికారం ఇచ్చెను. అలాగే మార్కు సువార్త 16వ అధ్యాయం 17వ వచనం నుండి చూద్దాం. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. ఏవనగా, నా నామమున దెయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తిపట్టుకొందురు, మరణకరమైనది ఏది త్రాగినను వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పెను. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా, నీ నామానికి వందనాలు, స్తోత్రాలనైనా. ఇదిగో ప్రభా, మరి మీరు ఈ గడియకు పంపినటువంటి వర్తమానికుడు, ప్రవక్త అయినటువంటి నాయనా విలియం మరియన్ బ్రెన్హామ్ గారి వర్తమానములలో నుండి కొన్ని విషయాలు మేము ధ్యానించబోతున్నాం. ముఖ్యంగా రోగుల కొరకు, వ్యాధిగ్రస్తుల కొరకు ప్రభా, ఈ యొక్క నాయనా వర్తమానములు వెళ్ళుచుండగా అనేకులు స్వస్థత, విడుదల, ఆశీర్వాదం పొందినట్లుగా సహాయం చేయండి ప్రభా. మాతో మాట్లాడమని, సహాయం చేయమని, కృపతో జ్ఞాపకం చేసుకోమని యేసు నామమున అడుగుచున్నాను. ఆమేన్. మంచిది ప్రియులారా, మరి మొట్టమొదటిగా ఆస్తమా లేక ఉబ్బస వ్యాధి. ప్రియులారా, దీనిని ప్రవక్త గద్దించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి మనం చూస్తే యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు అనే అంశంలో మరి ప్రవక్త పలికిన ఆ విషయాలు మనం చూద్దాం. మరియు సాతాను ఆస్మాటిక్ అను ఈ స్థితిలో ఈ బీదదైన ఈ చిన్నదానికి దగ్గుటకు కారణం చేసి, మరియు ఊపిరి ఆడకుండా మరియు నొక్కుచూ ఉన్న అతి భయంకరమైన ఒక దెయ్యముగా ఏదో ఒక రోజున అంతములేని నరకములో నువ్వు చేసిన చెడ్డ పని కొరకు నీవు శిక్షించబడుదువు అని దాని వెనక ఉన్న దెయ్యమును గద్దిస్తున్నాడు. ఇంకా మనం చూస్తే సాతాను, నీవు బహిర్గతమయ్యావు, నీవు ఓడిపోయావు, నీవు 2000 సంవత్సరాల నుండే ఓడిపోయి ఉన్నావు. ఆ ప్రజలు ఇప్పుడే కనుగొన్నారు, ఆస్మా అను ఆత్మగా ఉన్న నీవు ఈ ప్రజలలో నుండి బయటికి రమ్ము అని ప్రవక్త గద్దిస్తూ ఉన్నాడు. ఎందుకంటే పిల్లరా, ఆ అధికారము దేవుని పిల్లలకు దేవుడు ఇచ్చాడు. మరి ఈరోజు వర్తమానంలో స్వస్థతను చిన్న చూపు చూడటం మంచిది కాదు. పలకబడిన మాటలోని శక్తి ద్వారా మరి వధువు మరి గొప్ప కార్యాలు చేయటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. కాబట్టి
మనము సంపూర్ణతలోనికి వచ్చామో, ఎత్తబాటుకు సిద్ధపడుచున్నాం. అయినప్పటికీ ఇవన్నీ కూడా కొనసాగుతూనే ఉంటాయి. ఎప్పటి వరకు అంటే ఎత్తబాటు జరిగినంత వరకు. కాబట్టి పిల్లరా, ఇక్కడ చూసినట్లయితే ఇంకా అగ్నిస్తంభము అనే అంశంలో ఆ చిన్న బాలికను వెళ్ళినదని నేను భావించినప్పుడు ఆ ఆత్మ మరల నేను తలంచాను. అది ఎక్కడి నుండి వచ్చుచున్నది? అది ఆ బిడ్డ మీద ఉన్నది. అది మరలా ఆమె మీదకు ఎగిరినది. అది అక్కడ ఆ వెనుక నుండి మరలా వచ్చినది. మరియు నేను తలంచాను, నేను ఆ బిడ్డను వెనుకకు తీసుకుని వచ్చాను. అయితే ఆ బిడ్డ స్వతంత్రుడయ్యనో. నేను వెనుకకు వచ్చాను మరియు దానిని గ్రహించాను. మరియు అతడు అక్కడే ఉన్నాడు. వాడు ఒక వైద్యుని నుండి దాగుకొని మరుగై ఉండవచ్చును. అయితే అతడు దేవుని నుండి మరుగై దాగుకొని ఉండలేడు. కాబట్టి ఆ దెయ్యపు శక్తిని గద్దిస్తున్నాడండి. కాబట్టి డాక్టర్లకు అది అంతుపట్టకపోవచ్చు, ఆ వ్యాధిని వారు పట్టుకోలేకపోవచ్చు. కానీ దేవునికి తెలుసు. మొదటే చెప్పాను, ప్రతి వ్యాధి వెనుక ఒక దెయ్యపు ఆత్మ పనిచేస్తుందని గమనించాలి. అతడు బహిర్గతమయ్యాడు. అది ఒక భయంకరమైన దెయ్యము. దిగువన మరియు చిత్తడి నేలలో, ప్రత్యేకముగా ఇటువంటి దేశములలో అతడు గాఢ నిద్రను కలుగొచ్చేను. దేవుని యందు విశ్వాసముంచండి. కేవలము నేను ఏమి జరుగునో చూచుటకు కనిపెట్టుచున్నానో. అలాగే సాక్ష్యము, అవిశ్వాసము నుండి వేరొగుట, సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడున్నాడు, ఒకే శిరస్సు క్రింద ఐక్యమగుట అనే అంశాలలో ప్రవక్త చెప్పిన కొన్ని విషయాలు మీకు చూపిస్తున్నాను. చూడుము, నీకున్న ఆత్మ సంబంధమైన స్థితి పోయినది. ఈ భూమి మీద ఉన్న ధూళి మరియు ఈ వస్తువుల వలె నీవు దాన్ని పట్టుకొనిన ఎడల నీవు దగ్గుచున్న దగ్గు నీ తల నుండి పోవునో. నీవు ఇప్పుడు స్వస్థత పొందావు. ఆమేన్ లార్డ్. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి గమనించాలి. ప్రవక్త ఆ వ్యాధిని చూచి దాని వెనక పనిచేసే ఆ దయ్యమును గద్దిస్తున్నాడు. ఇంకా మనం చూస్తే ఆదిలోనే నీకు ఆస్మా వచ్చినది, నీవు కడుపులోనికి త్రోసివేయబడెను. దాని లక్షణముల మూలముగా నీకు కడుపు బాధ వచ్చినది. అది యథార్థము. కాబట్టి ఆ వ్యాధి కారకమును కూడా ప్రవక్త తెలియజేస్తున్నాడు. మరియు ఆ సహోదరునికి ఆస్మాతో బాధపడుచు సమస్య మరియు ఒక గుండె బాధ కలదు. అది ఎలా చేయుచున్నదనగా, ఆస్మా అతని గుండెను వేదనతో కూడిన బాధకు గురి చేయుచున్నది. అది ఖచ్చితంగా యథార్థమో. ఎప్పుడైతే ప్రియులారా ఆ వ్యాధిని, ఆ వ్యాధి కారక దెయ్యమును ఎప్పుడైతే పరిశుద్ధాత్మ ద్వారా ప్రవక్త పట్టుకొనిచున్నాడో, అది వణుకుచు లోబడుచున్నది. ప్రైజ్ ద లార్డ్. నీకు కూడా ఆస్మా ఉన్నది, నీకు దగ్గుచు నీ గుండె దడదడ కొట్టుకొనున్నట్లుగా అది చేయను. కుమారుడా, ఇటువైపు చూడుము. చాలా దూరం నుండి వచ్చావు. కొన్ని సమయాలలో వైఖరిలో మార్పుల వలన, వాతావరణంలో మార్పు వలన ఆస్మా సంబంధమైన పరిస్థితిని స్వస్థపడుటకు అది జరిగించగలదు. అయితే అక్కడ నిశ్చయమైన ఒకే ఒకటి స్వస్థపరచగలదు. అది దేవుని కుమారుడైన యేసుక్రీస్తు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి పిల్లరా, ఎప్పుడైతే ఆ వ్యాధిని, దాని వెనక ఉన్న ఆ దెయ్యపు శక్తులను పట్టుకొని గద్దించినప్పుడు అవి వారిని విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు ఉన్నాయి. కాబట్టి దేవునికి లోబడి ఉండండి. అపవాదిని ఎదిరించండి. వ్యాధిని పేరు పెట్టి గద్దించండి. అది నిన్ను విడిచి వెళ్ళిపోతుంది. ఇది లోకానికి వింతగాను నమ్మలేని కార్యముగా ఉంటాయి. బట్ అది నమ్మలేని ఒక నిజము. దేవునికి స్తోత్రం. ఇక రెండవది మనం చూస్తే ఎంతవరకు మనం చూడగలమో చూద్దాం. రెండవది అలర్జీస్ అండి.
కాబట్టి పిల్లరా మీరు దయచేసి వినాలి, ఈ అలర్జీలు మరి దాని వెనకాల కూడా అపవాది పనిచేస్తూ ఉన్నాడు. దేవుడు తన వరములను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. యాయీరు మరియు దైవిక స్వస్థత నీ చేతిలో ఉన్నదేమిటి? తప్పిపోని దేవుని వాక్యము, వీటన్నిటిలో నుండి ఆయన స్వరము వినుడి. ఇలాగున అనేక అంశాలలో కొన్ని విషయాలు నేను మీ ముందుకు తేవటానికి ఇష్టపడుతున్నాను. నీ శరీరంలో అలా నీవు ముట్టుకోలేని నిశ్చయమైనటువంటి సంగతులతో ఆ విధముగా అది ఏదో లేక మరి ఒక అయి ఉన్నది. ప్రియులారా, నీ శరీరమునకు పడని వేదనతో కూడిన ఏదో ఈ విధముగా ఉన్నది. నీ అవయవాలపై నీవు ధరించిన ఏదో రకమైన వస్తువులు, దుస్తులు లేక ఏదో అయి ఉన్నది. అది సరియే కదా? అది యథార్థమైన ఎడల నీ చేయని ఎత్తుము, నిన్ను కృంగిపోవునట్లు చేయును. ఇటు రమ్ము, పరలోకపు దేవుడు నిన్ను బాగు చేయను. గ్లోరీ టు గాడ్. కాబట్టి పిల్లలు, ఈ అలర్జీలతో నేడు కూడా అనేక మంది సడన్గా వారి శరీరంలో రకరకాలైనటువంటి ఆ చిన్న పొక్కులు వంటివి వస్తూ ఉంటాయి. ఎన్నో రకాలైన అలర్జీస్ ఉన్నాయి. వీటన్నిటిని ప్రేరేపించే ఒక దెయ్యం ఉన్నది. దానిని ప్రవక్త పట్టుకొని గద్దిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంకా మనం చూస్తే, మరియు నీకున్నది, నీకు శరీరానికి కుదరని వేదన కలిగి ఉన్నావు, మరియు అది ధూళి నుండి వచ్చును, లేదా ఏదో ఒక విధమైన మన్ను లేదా ఏదో అయ్యున్నది. అదియునుగాక ఆమె పెన్సిలిన్ తీసుకుని ఉండలేదు. ఆమె దాని విషయంలో శరీరమునకు కుదరని ఏదో వేదనకరమైన అసహనం కలిగి ఉన్నది. ప్రియరా, ఎప్పుడైనా సరే ఈ అలర్జీస్ వచ్చినప్పుడు, ఇబ్బందులు కలిగినప్పుడు మనకి అసహనం ఎక్కువైపోద్దండి. ఎందుకంటే అది మనల్ని శోధిస్తుంది, బాధిస్తుంది, ఇబ్బందిని కలుగజేస్తుంది. ప్రియులారా, నీవు చాలా బాధతో ఉన్నావు, మరియు నీకున్న కష్టమంతయు నీ యొక్క గొంతులో ఉన్నది. అది యథార్థము. నీవు కొంతకాలము నుండి అది కలిగి ఉన్నావు. నీవు కదులుచుండట నేను చూస్తున్నాను. నీవు ఏదో చోటుకి వెళ్ళుచున్నావు. నీవు నిద్రలో లేదా మరేదో విధంగా ఉన్నావు. వారు నిన్ను ఆ వెనుక పరుండబెట్టారు, మరియు ఒక తెల్లగా ఉన్నది నీ మీద పరిచారు. ఓ, అది శస్త్రచికిత్స. ఆ వైద్యులు నీ టాన్సిల్స్ని, ఆ గొంతులో ఉన్న బ్యాక్టీరియాని బయటకు తీశారు. అయితే ఇంకా అది అదేనా కాదా అన్నది నీకు తెలియదు. అది యథార్థం. అది అలా కాదు. నీవు ఒక మొక్కకి శరీరానికి కుదరని వేదనకరమైన అసహనముతో ఉన్నావు. దయచేసి గమనించండి ప్రియులారా, నీవు ఇక్కడ నీ కొరకు రాలేదు. అది ఆ బిడ్డ కొరకు అయి ఉన్నది. అది నీ బిడ్డ అయి ఉన్నది, మరియు ఆ బిడ్డకు ఉన్నది. అది ఆ బిడ్డకు కలిగిన పొరపాటు. అది శరీరమునకు పడని వేదనతో కూడిన అసహనమై ఉన్నది. అలా అతడు ఏదైనా తినినప్పుడు అది వెంటనే వాచిపోవచ్చు ఉన్నది. ఈ ఫుడ్ ఎలర్జీస్ ఉంటాయి. కాబట్టి ఇది కూడా ఒక డెవిల్. మీరు దయచేసి గమనించాలి. కాబట్టి పిల్లరా, ఆ వైద్యుడు అతడు ఏం చేయగలడో అది చేసిన, అయితే అది ఇంకా దానికి ఏ మేలు చేయలేదు. అది కేవలం వాచిపోవచ్చున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ప్రవక్త దాన్ని పట్టుకొని గద్దించాడో అది విడిచిపోతూ ఉన్నది. దేవునికి స్తోత్రం. ఈరోజు కూడా ప్రభు ఉన్నాడు. మనలో ఉన్నవాడు లోకములో ఉన్న వాని కంటే శక్తిమంతుడని నీవు నమ్మిన ఎడల, అది ఏ వ్యాధి అయినా సరే, ఏ బాధ అయినా సరే, అపవాది నుండి ఏది కలిగినా సరే, నేడు కూడా స్వస్థపరచగల దేవుడు నీ ప్రక్కనే ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ప్రియులారా, మరియు నా తల్లి అమెరికా దేశంలో ఉన్న పరిస్థితులను బట్టి ఇక్కడ చెప్తున్నాడు. ముసలి పంది మాంసమును ఏ విధముగా ఉపయోగించేదో నాకు జ్ఞాపకం ఉన్నది. మరియు దాన్ని మొక్కజొన్న రొట్టె తయారు చేయుటకు నూనె కొరకు మరిగించేది. మరియు అది ఆరోగ్యకరమైనది కాదు. దేవుడు మాకు సహాయం చేయుటకు అక్కడ లేనట్లయితే మాకు ఏ విధమైన అలర్జీలు రాకపోవుట
ఆశ్చర్యకరమైన విషయమో. అంతేగాక ఇక్కడ ఆది నుండి అలాగున జరగలేదు, అలాగున ఉండలేదు అనేటటువంటి అంశంలో, అంతేకాక నీవు యవన యువతివి, నీకున్నది ఏదో ఒక విధమైన అలర్జీ, అది నీకు బలహీనతను కలిగించును, మరియు ఆ సమయాలలో నీవు నడవలేవు. చూడండి, వ్యాధిని అంత చక్కగా స్కానింగ్ కంటే ఎక్కువగా దేవుని కన్నుల ద్వారా ప్రవక్త దాన్ని పట్టుకొని దాన్ని బట్టబయలు చేసి దేవుని వాక్కును అక్కడికి తీసుకొచ్చి దాన్ని గద్దిచ్చినప్పుడు అది తొలగిపోతుంది. గ్లోరీ. ప్రభు కృపలో ఎందరో అలర్జీస్తో బాధపడేవారిని మా చిన్న పరిచర్యలో దేవుడు స్వస్థపరిచాడు. ఎందరో ఆరోగ్యవంతులై దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. ప్రభువుకి మహిమ కలుగునుగాక. అలాగే ప్రియులారా, భయపడవద్దు అనే అంశంలో దావీదు కుమారుడా నన్ను కరుణించుము అనేటటువంటి అంశాలలో కొన్ని విషయాలు చూద్దాం. అక్కడ ఆమెలో ఏదో పొరపాటు ఉన్నది. అది ఒక దీర్ఘకాలము నుండి ఎక్కువగా వచ్చును. ఎందుకనగా నేను ఆమెను ఒక గుడారం క్రింద ఉండుట చూశాను, లేదా ఒక ఆక్సిజన్ గుడారం, లేదా ఏదైనా మరొకటి. ఆమె ఆక్సిజన్ టెంట్లో నుండి ఊపిరి తీసుకొనిచున్నది. అది అలర్జీ. అది ఖచ్చితంగా యథార్థమో. ఇంకా మనం చూస్తే ఆమె ఒక విశ్వాసి, ఒక క్రైస్తవ విశ్వాసి. ఆమె అలర్జీ వలె ఉన్న ఏదో ఒక విధమైన దాన్ని కలిగి ఉన్నది. ఆమె చేతుల మీద కనపడుచున్నది. అది యథార్థమో. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతిదీ కూడా ఆ వ్యాధి అపవాది వలన వస్తుంది. అది ఏదైనా సరే మీరు గమనించాలి. అది ఆస్మా అయినా సరే, అలర్జీ అయినా సరే, మరి ఏదైనా సరే, ప్రతి బలహీనత, ఎవ్రీ డిసీజ్ అపవాది వలన కలుగుచున్నది. దయచేసి గమనించాలి. ఇక్కడ ఉన్న ఈ లోయ నాకు చాలా అనారోగ్యం కలిగించినదిగా ఉన్నది. నేను ఈ లోయలోనికి వచ్చిన వెంటనే ఇక్కడ ఉన్న ఈ గాలికి నేను అలర్జీకి లోనై ఉన్నాను. అంతేకాక నాకు మొత్తం అంతా దద్దుర్లు ఏర్పడ్డాయి. మరియు ఆ దద్దుర్లు సరిగా కడుపులోనికి వెళ్ళాయని నేను తలంచాను. మరియు నేను అలా వ్యాధిగ్రస్తున్నయ్యాను. నేను వణుకుచు మరియు శీతల వాయువులతో మరియు నేను పైకి లేచి నా అంత నేనే అలా చేయుటకు శక్తి కలిగి ఉండుటకు ప్రయత్నించినను నేను కేవలం క్రిందకు దిగి రాలేకపోయాను. మరియు నేను అది ఎరుగుదును, నాకు అది అలా ఉండునని నేను ఎరుగుదును. ఈ లోయ చాలా అనారోగ్యమైనదిగా ఉండును, మరియు అది అనారోగ్యమైనది, మరియు నేను దానిలో నివసించలేని వాడను. కాబట్టి ప్రియులారా, ఈ అలర్జీలు బలహీనతలను బట్టి మరి ప్రవక్త బాధపడుచు కొన్ని పరిస్థితులు ఎలా ఉంటాయో ఆయన చెప్తూ ఉన్నాడు. ఆయనను ప్రతి దానిని కూడా స్వస్థపరిచే దేవుని వద్దకు దానిని తీసుకొని వస్తూ ఉన్నాడు. అలాగే సహవాసము అనే అంశంలో ఇప్పుడు మరొక సంగతి, వ్యాధులను పోగొట్టుకొనుటకు, మన శరీరము నిర్మించుకొనుటకు మనం ఆహారము తీసుకుందాము. నీవు ఆహారమును తీసుకొనని ఎడల మరియు నీ శరీరమును బలహీనతకు అప్పగించేదవు. అప్పుడు అది వ్యాధులకు కారణమగును. వ్యాధులు సరిగా రక్త ప్రవాహములోనికి సరిగా వెళ్ళను. అక్కడే నీవు అయిపోయావు. నీ రక్త ప్రవాహము ఐశ్వర్యవంతముగా మరియు శుద్ధముగా లేని ఎడల సరే, అంతలో అప్పుడు అది ఆ వ్యాధి సరిగా నీ రక్త ప్రవాహంలోనికి వెళ్ళను. కాబట్టి నీ రక్త ప్రవాహము సరిగా కాపాడుకొనుటకు మంచి పోషణ కలిగిన ఆహారమును నీవు తినవలసి ఉన్నది. నీవు అలా చేయని ఎడల నీకు వ్యాధులు వచ్చుటకు అలర్జీ కలిగి ఉందువు. కాబట్టి సరైన పోషక విలువలు లేని ఎడల కూడా అలర్జీలు వస్తాయి. అలాగే మనం దీని కొరకు మరియు దాని కొరకు ఒక షాట్ తీసుకొనవలసి ఉన్నాం. మరియు అన్ని రకాల ఔషధాలతో మనమే స్ప్రే తుంపరులుగా చేసుకొనిచున్నాం. అది ఏం చేయను, అది మనలను మృదువుగాను లావుగాను ఏ మేలు లేనట్టుదిగా మసగబారినదిగా ఉండును. పురాతన కాలమందు ఆ మనిషి అప్పుడు
ఆ కారణం చేత మనం ప్రతిదానికి అలర్జీ కలిగి ఉన్నాం. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏది ఏమైనప్పటికీ కూడా ఈ లోకము ప్రతి దాని ద్వారా మానవుని నశింప చేయాలని రకరకాల వ్యాధులతో మొత్తుచూ ఉన్నది. ఈ ప్రకృతిలో అపవాది జ్వరబడి ఆ ప్రకృతి గుండానే కొన్నిసార్లు మనకి బలహీనతలు తెస్తున్నాడు. తినే ఆహారం కలుషితమైంది, తాగే నీరు కలుషితమైంది, ఈ భూమి మీద ప్రతిదీ కలుషితమే. దేవుని కృప లేని ఎడల నిజంగా మన స్థితిని బట్టి మనకు కలవరము కలగక మానదు. అలాగే మూడవ వ్యాధి అమీబియాసిస్ అనగా అమీబా. కాబట్టి పిల్లరా, మీరు దయచేసి గమనించాలి. అప్పుడు నేను బలహీనుడనయ్యాను మరియు నిజముగా నేను అనారోగ్యానికి గురి అయ్యాను. నా ఉద్దేశం అదే, బలిపీఠము మీదకు కూడా రాలేనంతగా నేను బలహీనుడనయ్యాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సందర్భంలో ఒక చిన్న అనుభవాన్ని నేను ఒకటి చెప్తున్నాను. నేను ప్రకాశం జిల్లా వెళ్ళినప్పుడు, మరి నేను వెస్ట్ గోదావరి ఆకివీడులో ఉన్నప్పుడు అక్కడ మంచి ట్యాప్ వాటర్, అలాగే వాటర్ ఫిల్టర్ కూడా ఉండేది. కొన్ని సందర్భాల్లో మేము కాచి చల్లార్చిన నీళ్ళు త్రాగేవాళ్ళం. కాబట్టి పిల్లరా, ఎలాంటి వ్యాధులు ఉండేవి కావు. అయితే ఎప్పుడైతే ప్రకాశం జిల్లాలో చిన్న కుగ్రామం వెళ్ళానో అక్కడ ఒక బావులు ఉండే, చేదుడు బావులు ఉండే. ఆ బావిలో లోపలంతా కూడా మట్టి, ఆ యొక్క పక్షులు రకరకాల విత్తనాలు వేసిన తర్వాత అవన్నీ కూడా పురుగులతో నిండుండేదండి. కానీ అక్కడ త్రాగటానికి నీరు లేవు, అది వడకట్టుకొని నీళ్ళు తాగాల. దాని ద్వారా నాకు కూడా అమీబియాసిస్ వచ్చింది. ఒక డాక్టర్ దగ్గరికి నేను వెళ్ళటానికంటే ముందు ఏది తిన్నా వెంటనే మోషన్స్ అయిపోయాయి. తిన్న ఆహారం సరిగా లోపల సెట్ అయ్యేది కాదండి. అప్పుడు డాక్టర్ని సంప్రదించగా అతడు టెస్ట్ చేసి చెప్పాడు, సోదరుడా, ఇక్కడ నీవు బావి నీళ్లు త్రాగుట ద్వారా నీకు అమీబియాసిస్ అనేటటువంటి ఒక చిన్న ఆ బ్యాక్టీరియా ద్వారా ఆ వ్యాధి వచ్చిందని చెప్పి యాంటీబయాటిక్స్ ఇచ్చి ఆ నీళ్ళు త్రాగొద్దు, మంచి నీళ్ళు తెచ్చుకొని త్రాగమని చెప్పడం జరిగింది. కాబట్టి పిల్లరా, మరి అది వెంటనే కడుపులో అనేకమైన వాటిని సృష్టించుకొని కడుపంతా కూడా డ్యామేజ్ చేసేస్తుందండి. దాని ద్వారా అనేక రకాలైనటువంటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, ఇతరత్ర ప్రాబ్లమ్స్ వచ్చి చాలా మనిషిని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. కాబట్టి ప్రతి వైరస్, బ్యాక్టీరియా, ప్రతి దాని వెనకాల దయ్యము ఉన్నది. దయచేసి గమనించాలి. ఇక్కడ ప్రవక్త అంటున్నాడు, నేను చాలా బలహీనంగా నిలబడి ఉన్నాను, చాలా బలహీనమై నాకు ఆఫ్రికన్ అమీబియా సోకిందని కనుగొనడం జరిగింది. మరి అప్పుడు నన్ను ఇంటికి తీసుకుని వచ్చినప్పుడు నేను బాధపడ్డాను. నేను దానితో బాధపడ్డాను. చివరికి నివసిస్తున్న చిన్న వైద్యుడు సార్ అడైర్ నేను అతనితో దాని గురించి మాట్లాడాను. అతడు చెప్పాడు, బిల్లీ, అది నిన్ను 10 గంటలలో చంపగలదు చెప్పాడు. రక్త ప్రసరణలోనికి ఇది చేరుతుంది, ఇది లివర్లోనికి చేరుతుంది. గమనించారా? నీవు చనిపోయేదవు, లేదా అది లివర్లోనికి చేరిన లివర్ పగిలిపోద్ది. అది నిన్ను ఎండబెట్టినట్లయితే నీవు బ్రతికేదవు. అది గుండెలోనికి ప్రవేశించి, గమనించారా, మెదడులోనికి ప్రవేశించిన ఎడల నువ్వు చనిపోతావు. అది నిన్ను 10 గంటలలో పూర్తి చేయగలదు. నీవు నిజముగా తీవ్రమైన జ్వరమును పొందుకునేదవు మరియు నీవు అయిపోయేదవు. ఆఫ్రికన్ అమీబా అది ఒక బ్యాక్టీరియా కాదు, అది ఒక పరాన్నజీవి. అది సముద్రపు జీవుల వలె కనిపించును. ప్రేగు మార్గం గుండా అది పోయి లోనికి ప్రవేశించి, మరి ఇది ఇండియన్ల నుండి వచ్చును. మరి అవి అక్కడే అంటిపెట్టుకొని మరియు రక్తమును పీల్చుచు, లేదా మార్గాల నుండి శ్లేష్మం వచ్చి అవి వాటిని తగలబడే వరకు ఆ విధంగానే ఉంటాయి. అక్కడ ఏ మందు దానిని గట్టిగా తాకలేదు. ఇంకా వారికి దానికి చికిత్స
కనుగొనుట కష్టముగా ఉన్నది. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, తొలి ఆత్మీయ అనుభవములనే అంశంలో, స్పష్టం కాని బోరధ్వని అంశంలో ప్రవక్త చెప్పాడు. నేను చెప్పాను, ప్రభా, నేను మీతో చాలా ఎక్కువగా మాట్లాడాలనుకున్నాను. నీ సేవకుడిని, నీ దృష్టి యందు దయ ఉంటే మీరు మరలా గొప్ప పరిశుద్ధాత్మగా తిరిగి నా వద్దకు మరలా మీరు వస్తారా? మరి అప్పుడు నేను అది వస్తున్నట్లుగా నేను భావించాను. ఓ ఆశ్చర్యమును తెలియజేయ శబ్దం. మరియు నేను ఆ సమయంలో నేను వెళ్ళినప్పుడు అతడు నా దగ్గరకు రావడం నేను చూశాను. అతను చెప్పాడు, నీవు అమీబా పరిస్థితిని గురించి భయపడుచున్నావు. నేను చెప్పాను, అవును, అది ఎప్పటికైనా నన్ను విడిచిపెట్టి మరియు ఎక్కువగా నన్ను ఇబ్బంది పెడుతుందా? అతను అన్నాడు, ఎప్పటికీ అది ఉండదు, అది దానికి సరిపోతుంది. అప్పుడు అతను మరలా వచ్చాడు. అతను చెప్పాడు, ఈ విషయాలను గురించి నీవు ఆలోచిస్తూ ఉన్నావు. ఏ విధంగా కూటములు జరిగించవలెనో మరియు వారి సమావేశాన్ని నిర్వహించే ఇతర వ్యక్తి గూర్చి వారు మీకు చెప్తారు. నేను నిన్ను నడిపించినట్లు నీవు చేయము. ఏ కూటమైనా తనకు తానుగా సమకూర్చుకోనివ్వు అన్నాడు. వైద్యులు అమీబాను కనుగొనక ముందు పరిశుద్ధాత్మ నాకు చెప్పినప్పుడు అక్కడ స్పష్టం కాని ఏ బోరధ్వని లేదు. అక్కడ స్పష్టం కాని ఏ బోరధ్వని లేదు. డాక్టర్లు నాతో నేను చనిపోవచ్చున్నానని చెప్పినప్పుడు మరియు దేవుడు నన్ను స్వస్థపరిచాడు. అక్కడ స్పష్టం కాని ధ్వని లేదు. అర్ధరాత్రి గ్రీన్ మిల్స్ వద్ద స్పష్టం కాని ఏ ధ్వని లేదు. దేవుని దూత నా యొద్దకు వచ్చినప్పుడు ఆయన చెప్పాడు, నీవు ఈ కారణం చేత ఈ ప్రపంచంలో జన్మించావు. స్పష్టం కాని ఏ బోరధ్వని లేదు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి పిల్లరా, ఇంకా మనం చూస్తే దేవుని కుమారుని యందు విశ్వాసం అనే అంశంలో ఒక వేదిక వద్ద ఒక సేవకుడు ప్రసంగించడం చూస్తున్నాను. అతను నేను పరీక్షించుచున్నాను. అక్కడ అతడు ఒక గోధుమ రంగు సూటు ధరించి సరిగా చివరిగా కూర్చున్నాడు. మీరు దేవుని యొక్క సువార్త పరిచారకుడివి కాదా? అది సరేనా? అది సరియే. నీవు ఏదో ఒక రకమైన కడుపుకు సంబంధించిన సమస్యతో బాధపడుచున్నావు, లేదా పెద్ద ప్రేగు ఆ సమస్యతో బాధపడుచున్నావు. ప్రేగునందు అమీబాను కలిగి ఉన్నావు. అంతా సరియే. నీవు స్వస్థత పొందగోరుచున్నావా? నేను దేవుని ప్రవక్తనని నీవు నమ్ముచున్నావా? యేసుక్రీస్తు దేవుని కుమారుడని నమ్ముచున్నావా? ఖచ్చితంగా నీవు నమ్ముతావు. అంతా బాగుంటుంది. ఇప్పుడే ఇంటికి వెళ్ళి బాగుపడము. గౌరవప్రదమైన వాడా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాగుపడుము. ఎందరినో దేవుని ప్రవక్త ద్వారా ప్రభు స్వస్థపరిచాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు దయచేసి గమనించాలి. ఇంకా మనం చూస్తే 4వ వ్యాధి ఎనీమియా. తెలుగులో అనీమియా అంటారు, అనగా రక్తహీనత. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు యొక్క పోలికలు, యాయీరు కుమార్తె యొక్క పునరుద్ధానము, యెహోవా ఈరే, అతీతమైన సూచన, ఆదరణకర్త, హెబ్రీయుల మీద ప్రశ్న జవాబులు, వారు కన్నులు తెరవబడినప్పుడు వారు ఆయనను ఎరిగి ఉండెనో అనేటటువంటి అంశములలో నుండి నేను చదువుతున్నాను. ఎనీమియా అనగా ఏమిటో మీకు తెలియనా? అది ఏమనగా ఎవరో ఒక వ్యక్తి రక్తహీనత కలిగి ఉండుటయే. వారు ఎగతాళిగా ఉంటారు. వారు తికమక పడిన స్థితులలో ఉంటారు. త్రాగిన మత్తు వలె వారు ఉంటారు. వారు ఎల్లవేళలా గందరగోళ స్థితిలో ఉంటారు. గమనించారా? కాబట్టి పిల్లరా, రక్తహీనత యొక్క స్పెషాలిటీ అదే. కాబట్టి చాలామంది ఈ రోజుల్లో రక్తహీనతతో, అనీమియాతో బాధపడుతున్నారు. చాలామంది ప్రార్థించుకోవడానికి వస్తూ డాక్టర్ వారి విషయంలో చెప్పినది నాకు చెప్తూ ఉంటారు. అయ్యా, ఆహారం బాగానే తింటుందండి, అన్నీ బాగానే ఉన్నాయండి, బట్ రక్తం లేదని డాక్టర్లు చెప్తున్నారు. నేను వారిని అడిగితే, అయ్యా, ఏదో ఒకటి తిన్నట్టుగా అనిపిస్తుంది కానీ ఆకలి ఉండదు. కానీ
తినాలి కనుక తింటూ ఉన్నాము అని వారు చెప్తున్నారు. కాబట్టి పిల్లరా దయచేసి గమనించాలి. ఇక్కడ ప్రవక్త అంటాడు, ఏదో ఒక రక్తము కారుచున్నది మరియు అది ఒక విధముగా ఒక దానికి ఒక తెల్లని రంగుగా మారుచున్నది. నీవు రక్తహీనత స్థితిలో ఉన్నావు. ఓకే, గమనించాలి. అనేక వ్యాధులను మన ప్రభువు స్వస్థపరిచాడు. కాబట్టి ఇంకా మనం చూస్తే మంచిది. నిన్ను ఇబ్బంది పెట్టినది ఒకటి కలదు, అదే గుండె సమస్య. ఎప్పుడైతే బ్లడ్ తక్కువ అవుతుందో గుండె సమస్య వస్తుందండి. నిన్ను ఇబ్బంది పెట్టేది ఏమనగా నరముల బలహీనత స్థితి మరియు రక్తహీనత స్థితి వలన కూడా నువ్వు ఇబ్బంది పడుచున్నావు. అది నిజము. మరియు వీటన్నిటికీ కారణం ఏంటంటే నరముల బలహీనత నుండి వచ్చినంతయు అదే. కాబట్టి ఎప్పుడైతే బ్లడ్ తక్కువ అవుతుందో నరాలు వీక్ అవుతున్నాయి. నా ప్రియమైన దేవుని బిడ్డలారు జాగ్రత్తగా గమనించాలి. దేవుడు తన ప్రవక్తకు ఎంత స్పష్టంగా కొన్ని వ్యాధులను గురించి తెలియజేస్తున్నాడో గమనించాలి ప్రియులారా. ఇంకా చూడండి, బీదవారైన ఆ చిన్న వ్యక్తులను చూడగా పోషకాహారం యొక్క లోపంలో లేదా ఏదో ఒక విధంగా వారు రక్తహీనతలో పడిపోయారో. ఎప్పుడైతే పోషకాహారం ఐరన్ లోపిస్తుందో రక్తహీనత వస్తుంది. ఆ తర్వాత మరలా మంచి ఆహారం తిన్నా కూడా అది తగ్గిపోతూనే ఉంటుందండి. దయచేసి గమనించాలి. అలాగే అతడు తనకు తానే ఏదో నేలలో పాతర చేయబడి ఆ విధంగా ఉంచబడిన పురుషుని స్త్రీని తీసుకునిన మరియు సూర్యప్రకాశం చూడకుండా ఉన్న ఎడల అలా దేవుడు వాని కొరకు ఏర్పరిచిన ప్రకృతి సంబంధమైన సూర్యప్రకాశము చూచి ఉండని ఎడల అయితే అతడు దానిని నమ్ముటకు తిరస్కరించును. మరియు స్వార్థం యొక్క కారణముగా అతడు తనకు తానే మూసుకొనుచున్నాడు. ఆ విధమైన మనిషి త్వరలో రక్తహీనుడు కాగలడు. అతడు పాలిపోయిన వానిగా ఉండును. అతనికి మంచి బలము ఉండదు, అతనికి ఆరోగ్యం ఉండదు. గమనించారా? కాబట్టి పిల్లరా, మనం గమనిస్తే ఈ రక్తహీనత ఆ పురుషునైనా స్త్రీనైనా ఒక పాతర వేసినటువంటి పరిస్థితులుగా మరి చాలా దిగజారిన స్థితిలో ఉంటారు, వారు లేవలేని స్థితిలో ఉంటారు. అయితే ఇది కూడా ఒక దెయ్యము యొక్క కార్యము. ఓకే, ఇంకా మనం చూస్తే నాకు జెఫర్సన్విల్లో అంటే చాలా ఇష్టం ఉండదు. అది ఒక చిత్తడి నేల, అది ఇక్కడే దిగువన ఉన్నది. అది నిజముగా చిత్తడి నేలగా ఉన్నది మరియు అది చాలా చెడ్డది. ఇక్కడ స్పికట్ శిఖరాల లేదా ఏదో విధముగా పైకి వెళ్ళిన ఎడల న్యూ ఆల్బనీ మరియు జెఫర్విల్లా వైపుగా క్రిందికి చూచినచో నీవు కోరినట్లయినా చూడుము. ఇక్కడ ఇటు చూడండి. ఇలా ఈ లోయలో ఉన్న ఆ ప్రజలు ఈ పరిస్థితి చూడుమో. ఆ కారణముగా అనీమియా రక్తహీనత కలిగి ఉన్నారని ఇప్పుడు వైద్యులు కూడా చెప్పుచున్నారు. ఎనీమియా లేదా ఇతరమైన మరేదైనా రక్త సంబంధమైన ఏ విధమైన వ్యాధి అయినా దేవుడు బాగు చేయగలడు. గ్లోరీ టు గాడ్. నీవు దానిని నమ్ముచున్నావా? అంతా బాగుంది, అలాగే ముందుకు సాగు మరియు దేవుడు నిన్ను బాగు చేయను. దానిని నమ్మము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాగే ఆర్టరీస్ హార్డనింగ్ అనగా దమనులు గట్టిపడుట. ప్రియులారా, ఇది ఒక రకమైన వ్యాధి. సజీవుడైన యేసుక్రీస్తు కొన్ని ప్రసంగాలలో ప్రవక్త మాట్లాడాడు. ప్రవక్త అయిన ఎలీషా యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు, పరిశుద్ధులకు ఒక్కసారే అనేటటువంటి అంశాలలో దీని గురించి మాట్లాడాడు. అతనికున్నది అతని యొక్క దమనుల పనిచేయటంలో మొండిగా ఉన్నవి మరియు అదే వానిని కుంటివానిగా నడుచుటకు కారణమైనది లేదా కొయ్యబారిపోయినట్లుగా చేసెను. అది సత్యమేనా? విశ్వాసము కలిగి ఉండుటకు ప్రయత్నించుచు నువ్వు ప్రార్థించున్నావు. అవును, అది పనిచేయటంలో
ఆ రక్తనాళం యొక్క మొండితనం అది యథార్థం. నీ ఎదుట ఉన్న ఆ స్త్రీకి అదే సంగతి కలదు. అమ్మా, అది సరైనది కదా. ఆ దెయ్యములు ఒకదానికొకటి లాగుకొని చుండుట చూసారా? అది ఒక నల్లని ఛాయ, ఒక చోట నుండి మరొక చోటకు వెళ్ళుచున్న దాని వలె అది ఉన్నది. అనగా దాని వెనక ఉన్న ఆ దెయ్యమును ప్రవక్త గట్టిగా గద్దిస్తున్నాడండి. పట్టుకున్నాడు దాన్ని. ఆ చిన్నదైన స్త్రీ అక్కడ వెనక కూర్చొని ఉన్నది. ఒక సంగతిలో అక్కడే కూర్చొని ఏడ్చున్నది. ఆమె యొక్క రక్తనాళములు, ధమనులు పనిలో మొండిగా ఉన్నవి. సహోదరి, అది యథార్థము. ఆ రక్తము పీడనము వలన బయటికి వచ్చుటకు ప్రయత్నించుచుండెను. వైద్యుడు ఆ మధ్యనే నీ చేయి చుట్టూ ఒక వస్తువును ఉంచాడు మరియు దానిని గూర్చి నీకు చెప్పాడు. చూడండి, ఆ ధమనుల యొక్క మొండితనము, ఔషధము చాలా మంచిది. అయితే ఆ యేసు ఆ ధమనులను నీ కొరకు కడిగి వేయగలడు. అంతేకాదు, ఆ మనిషికి కలదు. మనం చూచెదము. వారు వాని చేతుల చుట్టూ ఏదో ఉంచి ఏదో ఒకటి చేయుచున్నారు. నేను డాక్టర్ను చూస్తున్నాను. అది ధమనుల యొక్క మొండితనమే. మరియు అది వాని మనోభావములను రెచ్చగొట్టుచున్నది. మరియు అది వాని గుండెలో మార్పులు కలగజేయుచున్నది. మరియు కొన్ని దినముల క్రిందట అతడు ప్రార్థించున్నాడు మరియు వారి జీవితమును యేసుక్రీస్తుకు ఇచ్చుచున్నాడు. అది ఖచ్చితంగా సత్యమై ఉన్నది. అది యథార్థం. ఆమేన్. ఇప్పుడు వెళ్ళి నమ్ముము, మరి యేసుక్రీస్తు నామంలో నీవు పొందుకో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఆ వ్యాధుల నుండి దేవుడు విడిపించుట మనం గమనిస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు 6వది కీళ్ళ నొప్పులు, ఆర్థరైటిస్. ప్రియులారా, ఈ ఆర్థరైటిస్ ఎలాంటిది అని అంటే, నేను ఆమె చేయిని పట్టుకున్నప్పుడు ఖచ్చితంగా అక్కడ ఉండెను. కంపనము కలిగినట్లుగా భావించాను. ఎందుకనగా పులుపు, యాసిడ్ కారణముగా కీళ్ళ నొప్పులు కలుగుచున్నవి. దేవుని దూత అనే అంశంలో మాట్లాడుతున్నాడు. అలాగే బేత్సయిదా మంటపం, నీకున్న కీళ్ళు నొప్పుల వలన కుంటుచూ ఉన్నావు. నేను ఇక్కడ దాన్ని పట్టుకొనలేక ఉన్నాను. కారణం ఏమనగా నీ రక్తంలో ఉన్న ఆమ్లమై ఉన్నది. ఈ ప్రసిద్ధిగాంచిన మందును పొందినది ఆయనే. అది అతి త్వరలో మార్కెట్లోకి వచ్చును. ఏది ప్రపంచమును ఊడ్చివేయగలదో ఆ కీళ్ళ నొప్పుల కొరకు ఒక పరిహారమై ఉన్నది. ప్రభువే అది ఆయనకి ఇచ్చెను. మరియు వారు దానిని ఇప్పుడు ప్రభుత్వంలోనికి మరియు మొదలైన వాటిలోనికి తెచ్చారు. మరియు అవి అక్కడ ఉన్నవి. ఏమి చేయవలనో వానికి చెప్పుచు అది ఆ కీళ్ళ నొప్పులకు పరిహారముగా ప్రభువైన దేవుని వల్లనే ఇవ్వబడెను. ఆమేన్. ఈ సమయము వరకు ఆ కీళ్ళ నొప్పులకు తాకగల ఏక వస్తువు మందు అక్కడ మార్కెట్లో లేదు. అయితే దేవుడు, ఆ ప్రభువే సహోదరుడు ఫ్లాండర్కు దానిని ఇచ్చెను. మరియు మనం దాని విషయమై సంతోషించుచున్నాము. జీవము కొరకు దప్పికొనుట అనే అంశంలో ఇలా చెప్పుచున్నాడు. మంచిదే. ఎర్నీ ఫ్లాండ్లర్ ఒక మనిషిగా, ఒక శాస్త్రవేత్తగా అతడు ఇప్పుడు ఆ మందును కనిపెట్టెను. లేదా వారు కీళ్ళ నొప్పుల కొరకు ఒక మందును పొందారు. అది ఒక కుదురుబాటు అయి ఉన్నది. లేదా ఆ ఎముకలలో ఉన్న ఆమ్లమును తీసివేసి కీళ్ళ నొప్పులకు సహాయం చేయుటకు అయి ఉన్నది. ఇప్పుడు అది వైద్య సహకార సంఘములో ఉన్నది మరియు సంపూర్ణ సువార్త పనివారు ద్వారా చేయబడనై ఉండెను. కాలిఫోర్నియాలో 1 మిలియన్ అనగా $10 లక్షల విలువగల చెట్లు నాటారు. ఓకే. గుడ్డి భర్తమై నేను మోషేతో ఉన్నట్లు జీవము అనే అంశాల్లో ఇక్కడ మాట్లాడుచూ ఉన్నాడు. కొన్ని సమయాలలో పైకి లేచుటకు చాలా కష్టముగా ఉండను. అయితే కీళ్ళ నొప్పులో ఒక చెడ్డ విషయమై ఉన్నది. అది గాయము చేయను మరియు నొప్పులు కలిగి ఉండును.
అంతేగాక చీలికలు మరియు నొప్పులు అయితే అక్కడ ఉన్న కీళ్ళ నొప్పుల కొరకు లేదా ఇతరమైన దేని కొరకైనా యేసు మాత్రమే పరిహారము చేయనని మీకు తెలియనా? నీవు దాన్ని నమ్ముచున్నావా? నీవు నీ పూర్ణ హృదయంతో దానిని నమ్ము. నీవు నమ్ము, మంచిది. అప్పుడు ప్రభువు దానిని నీకు అనుగ్రహించునని నేను ప్రార్థించున్నాను. నీవు మానసిక ఉద్రిక్తతలో ఉన్నావు, కలవరపడుచున్నావు. నీకు కీళ్ళ నొప్పులు కలిగించినది నీ రక్తంలో ఉన్నది. అది ఆ కీళ్ళ నొప్పులకు కారణమైంది. ఆ స్త్రీ కీళ్ళ నొప్పులతో బాధపడుచున్నది. ఆ కీళ్ళ నొప్పులు ఆమె వెన్నెముకలో ఉన్నవి. మరి ఆమెకి ఇది కూడా కలదు, ఒక నిజమైన అతీతమైన నరముల బలహీనత స్థితి అలా సృష్టించబడినది. అది ఖచ్చితంగా యథార్థం. నీవు నరముల బలహీనతతో ఉన్నావు కదా. నీవు ఆలోచించినది ఆ నరాల బలహీనత గూర్చియే. నీవు దాని దగ్గరికి వెళ్ళక ముందే ఎల్లప్పుడూ నీవు వంతెనలు దాటుచూ ఉంటావు. దానిలో నుండి అదే ఆమ్లమునకు సంబంధించిన స్థితిని సృష్టించును. అదే నీకు కీళ్ళ నొప్పులు కలిగించినది. అది యథార్థం. గూనితో వంగిపోయావు. బహుశా కీళ్ళ నొప్పులే ఈనాడు ఔషధ వైద్యులు ఆమె కీళ్ళ నొప్పులు కలిగి ఉన్నదని చెప్పి ఉందరు. అది ఔషధానికి చెందిన పేరు. అయితే యేసు దానిని ఒక దెయ్యమని ప్రకటించాడు. దాన్ని గద్దించినప్పుడు అది పోతుంది. నేను ఇది చేయగలను నీవు నమ్ముచున్నావనే అంశంలో ప్రవక్త చెప్పాడు. అంతేకాక చెప్పుచున్నాను, ఉదయవేళలో పడక మీద నుండి పైకి లేచుటకు నీవు ప్రయత్నించున్నావని నేను చూచున్నాను. నీకు కూడా కీళ్ళ నొప్పులు పరిస్థితిని కలిగి ఉన్నావు. అది నిన్ను కొయ్యబారినట్లుగా చేయుచున్నది. అది సత్యమై ఉన్నదా? సహోదరి, నీ చేతులు ఎత్తుచున్నావు, ఎందుకనగా నీవు దేవుని యందు భక్తి కలిగి ఉన్నావు. నీ కీళ్ళ నొప్పులు నేను విడిచిపోయాయి. నీ పాదముల పైన నిలవబడి ఉండుము. నీ పాదములను పైకి క్రిందికి ఆడించుము. అదంతా పోయినది. నీ పాదాల్లో నుండి ఆ మొద్దుబారిన స్థితి పోయినది. నీవు స్వస్థత నొందావు. దేవుడు నిన్ను దీవించును. ఇంకా చూస్తే దేవుడు తన మనస్సు మార్చుకొనునా. ఒక ఉదయవేళలో పైకి లేచినప్పుడు నీవు అతి కష్టముగా కదిలి లేవగలవు. కీళ్ళ నొప్పులు ఒక చెడ్డ కార్యము. అయితే కీళ్ళ నొప్పులను స్వస్థపరచువాడు యేసుక్రీస్తు అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా అనేక వ్యాధులు స్వస్థపరిచిన పరిస్థితులు మనం చూడగలము. ప్రభు చిత్తమైతే మరికొన్ని వ్యాధులను గూర్చి మరొక అంశంలో మనం మాట్లాడుకుందాం. ఇప్పటికైతే మరి మీరు తప్పకుండా ఇవన్నీ వింటూ ఉండగానే ఏ ఏ వ్యాధులను గూర్చి నేను ఇందులో చెప్పి ఉన్నాను, ఆ వ్యాధులను ప్రవక్త ఆ దినాల్లో దాని బారి నుండి విడిచిపోమ్మని సాతాన్ని గద్దించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు కూడా ఆయన అనగా మన ప్రభువు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. ఇది నువ్వు వినుచూ ఉండగానే దేవుడు నిన్ను కూడా నేడు కూడా ఆయన ఉన్నానని నిరూపించుటకు గాను నిన్ను స్వస్థపరచునుగాక. చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి పరిశుద్ధుడా, నీ కొందనాలు నాయనా. నీ అత్యంత కృపలో ప్రేమలో దేవుని యొక్క ఔషధ గ్రంథము వాక్యమే అనేటటువంటి అంశంలో ఈ గడియ వర్తమానికుడు ప్రవక్త ద్వారా నువ్వు చేసిన కార్యములను మరొక్కసారి జ్ఞాపకం చేస్తూ నేను కూడా ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభువా. ఈ వాక్యం ఎవరి చెవుల్లోకి వెళ్తుందో, కీళ్ళల్లోకి వెళ్తుందో, మూలుగుల్లోకి వెళ్తుందో, ఎవరు విశ్వాసంతో దీన్ని వింటున్నారో వారు కూడా నేడును స్వస్థత నొందుదురుగాక. దేవా, నీ కృప దయచేయి. మహిమ ఘనత నీకేనైనా చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. నీ కృపతో బలపరచండి ప్రభా. ఇది ప్రకటించి ఉండగా ఎందరో కొందరికి విశ్వాసం ద్వారా మేలు కలుగునట్లుగా సహాయం చేయమని, ప్రయాసకు తగిన ప్రతిఫలం దయచేయమని, మహిమ నీకే, ఘనత నీకే, ప్రభావములు నీకే చెల్లిస్తూ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాము. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు కృప మీకు తోడై ఉండునుగాక. ఆమెన్.